అమెరికాలో అత్యంత ప్రెస్టీజ్ అయిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ లో రిపబ్లిక్ పార్టీ నుండి ట్రంప్, అంతేకాకుండా డెమోక్రట్ పార్టీ నుండి జో బైడెన్ అయితే పోటీ చేస్తున్నారు. ఈ ఎలక్షన్స్ అనేవి ఎవ్రీ 4 years కి అయితే జరుగుతాయి. కానీ 2016 ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ట్రంప్ గెలవడం అయితే జరిగింది. 2020 ప్రెసిడెంట్ ఎలక్షన్ లో జో బైడెన్ అయితే గెలవడం అయితే జరిగింది. కానీ 2024 నవంబర్ 5న ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి అమెరికాలో. ఇక్కడ 538 ఎలక్టోరల్ సీట్లు అయితే ఉన్నాయి. ఎలాగంటే మన ఇండియాలో 543 ఎంపీ సీట్లు లాగా ఈ 538 మెంబర్స్ ప్రెసిడెంట్ ని ఎన్నుకుంటారు. ఎవరికైతే 270 ఎలక్టోరల్ సీట్లు వస్తాయో అతనే ప్రెసిడెంట్ పదవిని పొందుతారు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కోసం ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. కానీ యుఎస్ఏ టైమింగ్ లో శనివారం 6 గంటలకి పెన్సిల్వేనియా స్టేట్ లో బేతాళ పార్క్ వద్ద ట్రంప్ స్పీచ్ ఇస్తూ ఉండగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. స్నిప్పర్ 5 బుల్లెట్స్ ట్రంప్ మీద అయితే అటాక్ చేశాడు. ట్రంప్ తుటిలో ప్రాణం అయితే తప్పించుకున్నాడు. కానీ ఒక బుల్లెట్ ట్రంప్ ను చెవు రాసుకుంటూ వెళ్లిపోయింది. అక్కడ ఉన్న ప్రజలు భయంతో కిందకి వంగేసినారు. అక్కడే ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ ట్రంప్ ని ప్రొటెక్ట్ చేశారు. కానీ వాళ్ళలో ఒక వ్యక్తికి బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడికే చనిపోయాడు. ఇంకొకరికి చిన్న చిన్న గాయాలైతే అయినవి. అక్కడే ఉన్న కౌంటర్ స్నిప్పర్ ఆ స్నిప్పర్ ని చంపేశాడు. అటాక్ చేసిన ఆ స్నిప్పర్ పేరేమిటంటే థామస్ మాథ్యూ క్రూక్స్ అని FBI పేర్కొనింది. The FBI has identified the person behind the attempted assassination of Donald Trump as 20-year-old Thomas Matthew Crooks. ఇటువంటి అటాక్ 1981లో రొనాల్డ్ రీగన్ మీద కూడా జరిగింది. అయితే 43 years తర్వాత డొనాల్డ్ ట్రంప్ మీద కూడా జరగడం విశేషం. ఈ సంఘటన ప్రపంచాన్ని మొత్తం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటన మీద సెలబ్రిటీస్ నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు ట్వీట్ అయితే చేస్తున్నారు ట్రంప్ వెంటనే కోరుకోవాలని. ఇంతకీ ఎవరు చేపించారు, ఎందుకు చేపించారు? ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మీరు ఈ వీడియో నుండి కొత్త విషయం తెలుసుకున్నారంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.